ఒక 66 అంటే రఫ్ గా ఒక 70 వరకు వస్తాయి సీట్లు. అంటే ఆ స్థాయిలో మిగిలిన పార్టీ పెట్టగలుగుతుందా ఒకవేళ బిల్ పాస్ అయితే? అందరూ పెడతారు చచ్చినట్టు. ఇప్పుడు తెలుగుదేశానికి ప్రాబ్లం లేదు, జనసేనకు కూడా వీర మహిళలని చాలా రోజులు తయారు చేశాడు కదా. ప్లస్ ఆ నాయకులు భార్యలో కూతుళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ పాపులర్రా కాదంటే అందరి పార్టీలో అన్పాపులరే అన్నప్పుడు, సామాన్యుల కుటుంబాల నుంచి అన్నప్పుడు, ప్లస్ ఈ నిర్ణయంతో సీనియర్ల పక్కన ఇంకా యువతకే ఛాన్స్ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు కావలి గ్రేష్మ ఇంకా ఇలాంటి వాళ్ళే వస్తారు తప్ప నాయకుల భార్యలు ఒక ఛాన్స్ మిస్ అవుతారా? భార్యలు కూడా తీసుకుంటారు. లేడీస్ రిజర్వేషన్ అన్నప్పుడు భార్యలు కూడా. ప్రశాంత్ రెడ్డి ఎవరేంటి? అవును అవును అట్లాగే ఉంటారు దాంట్లో. కానీ ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఇది? వైసీపీకి ఏమన్నా మైనస్ సార్? ఏం లేదు, వాళ్ళకి బోల్డ్ అంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి అన్ని సామాజిక వర్గాల మహిళలు ఉన్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి కూడా. అంటే వాళ్ళు కూడా ప్రిపేర్డ్ గా సమస్య వచ్చేది ఎవరికయ్యా అంటే బీజేపీకి, కాస్త కొస్త జనసేనకు కూడా. ఎందుకంటే సీనియర్ల లీడర్లకి సంబంధించిన కుటుంబాలు ఇలాగే ఉన్నది. అంటే వీళ్ళకిద్దరికి ఉన్నంత యాక్సెస్ తక్కువ వాళ్ళకి. అలాగంటే అంటే నాయకుల భార్యలు నాయకుల కూతురు కాకుండా డైరెక్ట్ గా తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళిద్దరు, బీజేపీ జనసేన. అదే వీళ్ళిద్దరికి ఏంటంటే నాయకుల కుటుంబాలు లేకపోతే నాయకుల వాళ్ళ దాంట్లో నుంచినే ఉన్నారు కూతుళ్ళు, మనవరాళ్ళు అట్లాగా. అవును అవును. రేపు పొద్దున ఒకవేళ 50 సీట్లు తీసుకున్న జనసేన ఓ 16 సీట్ల వరకు మహిళలకు చూపించాలి కదా, ఇస్తారు. ఆ పరిస్థితి ప్రాబ్లం ఏం కాదు. అంటే నేను అనేది నాయకుల భార్యలు నాయకుల కూతుళ్ళు ఒకవైపు ఉంటారు, రెండో